సామెతలు 22వ అధ్యాయము 4వ వచనము. యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట వినయమునకు ప్రతిఫలము. ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. కీర్తనలు 103, 12, 13. పడమటికి తూర్పు ఎంత దూరము, ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసి ఉన్నది. మనము మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకొనుచున్నాడు. ఆయన కృప యుగయుగములు నిలుచును. ఆయన నీతి వారికి పిల్ల తరముల నిలుచును. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, సామెతలలో తండ్రి ప్రభు మీరు సెలవిచ్చినట్టుగా యెహోవా యందు భయభక్తులు గలవారికి ఐశ్వర్యమును ఘనతయు జీవమును ఈ 3 ప్రతిఫలముగా మీరు అనుగ్రహిస్తారని తండ్రి మీరు సెలవిచ్చిన వాక్యమును బట్టి మీకు వందనములు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండేటువంటి ఆత్మను మాకు అనుగ్రహించు ప్రభువా. దయగల దేవా, రోజులో ప్రతి సమయము నీకు అనుకూలముగా మేము నడుచుకోవడానికి మాకు సహాయం దయచేయండి. నీ యందు భయభక్తులు ఎట్టి విధంగా మేము కలిగి ఉండాలో మాకు నేర్పించండి. పరిశుద్ధాత్మ దేవ, మాకు సహాయం చేయండి. నీ యందు భయభక్తులు కలిగిన జీవితమును మాకు ప్రసాదించండి. తద్వారా మేము ఐశ్వర్యమును ఘనతయు జీవమును పొందుకొనున్నట్లుగా మీ పరలోక మార్గము మాకు తెలియచేయండి. తండ్రి, నీ వాక్యము చాలా స్పష్టంగా తెలియచేయుచున్నది. మేము నిర్మింపబడిన రీతి ఎట్టి విధంగా ఉండునో మీకు తెలిసి ఉంటుంది అని చెప్పావు ప్రభా. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎదుట జాలిపడునని చెప్పుచున్నావు ప్రభా. నీ జాలిని, నీ దయను, కరుణను ప్రభా మా మీద ఉంచండి. మరి ముఖ్యంగా ఆర్థిక అవసరత విషయంలో ప్రభా, ఆర్థిక సంబంధమైన విషయంలో నీ దయను, జాలిని తండ్రి, ప్రత్యేకమైనటువంటి నీ అనుగ్రహమును ప్రభా మేము పొందుకొనున్నట్లుగా మాకు సహాయం చేయండి. మేము చేయు ప్రతి ప్రార్థన మీకు అంగీకారంగా ఉన్నట్లుగా సహాయం చేయండి. నమ్మకముగా, యథార్థముగా మేము నీ సన్నిధిలో నడుచుకున్నటకు మాకు కృపను అనుగ్రహించండి. నీ యొక్క జాలిని మా మీద కుమ్మరించండి. మేము నీ అనుగ్రహమును పొందునట్లుగా మాకు కృపను దయచేయండి. ప్రభువా, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగయుగములు నిల్చును. ఆయన నీతి వారికి పిల్ల తరమున నిల్చునని చెప్పారు తండ్రి. నీకు స్తోత్రం. మా జీవితములలో మాత్రమే కాకుండా తండ్రి, మా తరతరములు ప్రభువా నీ యొక్క నీతి మా తరతరములలో నిలిచి ఉండునుగా అని ప్రార్థన చేయుచున్నాము. ప్రభువా, నీ యొక్క భయభక్తులు మా తరములంతా ప్రభువా నీ యందు భయభక్తులు కలిగి నీ యొక్క ఆశీర్వాదం పొందుకోవడానికి సహాయం చేయండి. యుగయుగములు తరతరములు ప్రభువా నీ కృప నిలుచును అంటున్నావు ప్రభువా. మేము చేయు మా ప్రార్థన మా ఒక్కరికే కాకుండా మా నుంచి మా ముందు తరాల వారందరికీ కూడా నీ కృపను అనుగ్రహించండి. మా ప్రార్థన నీ సన్నిధిలో ప్రభువా లక్ష్య పెట్టండి. మేము నీ ఎదుట పశ్చాత్తాపముతో, వినయముతో, విధేయతతో నీ సన్నిధిలో ప్రార్థన చేయుచుండగా మమ్మను కనికరించండి. నీ యొక్క పరలోకపు కిటికీలను తెరిచి పరలోకపు ఆశీర్వాదములను మా మీద కుమ్మరించండి. ప్రతి విషయంలోనూ మాకు ఆర్థిక శ్రేయస్సును కలిగించండి. మా జీవితంలో అద్భుత కార్యములు జరగాలని ప్రార్థన చేస్తున్నాము. మా జీవితంలో తండ్రి నీకు వ్యతిరేకంగా ఉన్న ప్రతిదాన్ని తొలగించండి. ఆర్థిక ఆశీర్వాదాలకు వ్యతిరేకంగా మేము చేయు ప్రయత్నాల్లో ఏదైనా అడ్డుగా ఉన్నదాన్ని తీసివేసి వృద్ధి కలిగించండి. పరలోకపు తండ్రి, నీ యొద్ద నుంచి మేము ఆర్థిక ఆశీర్వాదములు పొందడానికి మాకు కృపను దయచేయండి. మీరు సమృద్ధికి దేవుడై ఉన్నారు కాబట్టి తండ్రి, నీ యొక్క సమృద్ధిని మా మీద కుమ్మరించి మమ్మల్ని కూడా సమృద్ధిలోనికి నడిపించండి. ఆర్థికంగా ఎదగడానికి ఇంకా బలమైన శక్తినివ్వండి. మా జీవితాలను మేము మెరుగుపరచుకోవడానికి, ఆర్థికంగా మేము మెట్టు ఎదగడానికి మాకు కృప దయచేయండి. నీ మహిమగల సంపదను బట్టి మా అవసరాలన్నీ కూడా తండ్రి తీర్చివేయండి. మా ప్రతి ఆర్థిక సంబంధమైన పోరాటమును
తండ్రి, నీ యందు దివారాత్రములు నీ వాక్యము ధ్యానించుచు ప్రభా, నీ యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు తండ్రి, నీటి కాలువల యోరన నాటబడిన చెట్టు వలె మేము ఎదుగుతామని సెలవిచ్చావు ప్రభా. తండ్రి, నీటి కాలువల యోరన నాటబడినటువంటి నిరవంజి చెట్టు వలె మేము ఎదిగి ఫలింపబడి అనేకులకు మేము ఆశీర్వాదకరంగా ఉండునట్లుగా, ఒక బలమైన చెట్టు ఎదిగినట్టుగా మేము ఎదగడానికి సహాయం చేయండి. ఆనంద సంతోషములను మాకు దయచేయండి. ఫలభరితమైన పొలములు మాకు దయచేయండి. తండ్రి, నీవు మాకు నీ బిడ్డలైన ఇజ్రాయేలులకు ఇచ్చినట్టుగా సంగీత నాదం వినబడేటువంటి ద్రాక్ష తోటలను మాకు అనుగ్రహించండి. మేము చేయు పనిలో ప్రభా మాకు సంతోషమును ఆనందమును దయచేయండి. మేము పంట విత్తునప్పుడు, పంట కోయినప్పుడు ప్రభా సంగీతమును అనుగ్రహించండి. ప్రభువా, నీతిమంతులు నీటి కాలువల యుద్ధ నాటబడిన నిరవంజి చెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు అని చెప్పావు ప్రభా. అటువంటి ఫలభరితమైన జీవితమును మాకు అనుగ్రహించండి. నిత్యము నీటి కాలువలు పారు చోట, నిత్యము తండ్రి ప్రభా ఎదుగు చోట మేమున్న స్థలములను తండ్రి దృష్టించండి. మేము ఎక్కడైతే ఎదుగుతామో, ఏ స్థలం అయితే మాకు అనుకూలంగా ఉంటుందో అక్కడికి మమ్మల్ని నడిపించండి. నీటి కాలువలు ఉన్న చోట మమ్మల్ని నడిపించండి. తండ్రి, నీవు మంచి కాపరివి ప్రభా. గొర్రెలను తండ్రి మీరు పచ్చగడ్డిలో ఎట్లాగ మేపుతారో అట్టి విధంగా మమ్మల్ని కూడా మంచి మేత ఉన్న స్థలంలోకి మమ్మల్ని తీసుకుని వెళ్ళండి. మాకు సహాయం చేయండి. మీ నీతిని, మీ న్యాయం, మీ వస్త్రమును మేము ధరించుకున్నట్టుగా మాకు కృపను అనుగ్రహించండి. అన్ని విషయాల్లో సహాయం చేయండి. మంచి ఆలోచనల చేత మమ్మల్ని నింపండి. మీరు చూపుతున్న కృపను బట్టి మీకు వందనాలు. ఇప్పటి వరకు అనేక విషయాల్లో అనేక విధాలుగా మీరు మాకు మేలు చేస్తూ మమ్మల్ని నడిపిస్తూ వస్తున్నారు ప్రభా. అందును బట్టి మీకు అన్ని విషయాలలో మీకే కృతజ్ఞతాస్తుతులు, ఘనత, మహిమ కలగాలని ప్రార్థన చేస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభునామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.